నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. జగన్ గారు గత 5 రోజుల క్రిందట ఆయన లండన్ వెళ్ళడం జరిగింది. లండన్ అసలు ఎందుకు వెళ్ళారు అంటే గతంలో మనం చెప్పారు జనవరి వచ్చిన తర్వాత నేను పాదయాత్ర చేయబోతున్నానని జగన్ నోటి ద్వారా జగన్ గారు చెప్పడం జరిగింది. సో లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్ గారు మరలా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయబోతున్నారా? సో మీ మాటల్లో. సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్తానన్న జగన్ సంక్రాంతి తర్వాత లండన్ ఎందుకు వెళ్ళారు? నిజానికి పాదయాత్ర కాదు కానీ నియోజకవర్గాల సమీక్ష ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటూ జనానికి క్యాడర్కి దగ్గరగా ఉంటూ రివ్యూ సభలు పెట్టుకుంటాను, పార్టీని సంస్థాగతంగా నిర్మాణం వైపు ముందుకు తీసుకెళ్తాను, పార్టీ క్యాడర్ అందరినీ కలుస్తాను అని చెప్పారు. కానీ ఆ పని చేయకుండా లండన్ వెళ్ళారు. ఆయన కోర్టులో చెప్పింది ఏంటంటే కూతురు కాన్వికేషన్ కోసం వెళ్తున్నాను, పర్మిషన్ కావాలని అడిగారు. ఆ మేరకు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. అయితే ఇక్కడే వచ్చే అనుమానాలు ఏంటంటే అందరి మీద రావు కానీ జగన్ గారి మీద వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే గతంలో నీకు గుర్తుందో లేదో పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన లండన్ పోయారు. అవును. అప్పుడు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆయన అడిగింది, కోర్టుని అడిగింది ఏంటంటే నా కూతురుని చూడాలి, సమ్మర్ హాలిడేస్ కోసం నా కూతురుని చూడటం కోసం యూకే పోవటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అడిగారు. మరి కూతురు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఓటు కూడా ఇక్కడే వేశారు. ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో జగన్ గారే పోస్ట్ చేశారు. అవును. మరి ఇక్కడున్న కూతురుని చూడటానికి యూకే పోవటం ఏంటి అంటే అబద్ధం చెప్పారు. అంటే నైట్ వాళ్ళు యూకే వెళ్ళిపోయారేమో, నైట్ ఓటేసి యూకే వెళ్ళిపోయారేమో కూతుళ్ళు. అంటే ఒకవేళ వచ్చిన వాళ్ళకి 2 రోజులు ఇక్కడే ఉంచుకొని వాళ్ళని చూసి పంపించాలి, కానీ ఇక్కడి నుంచి పంపించి మళ్ళీ వీళ్ళు కూడా అక్కడికి పోయి చూడటం ఏంటి? అది అంటే కాదు, చెప్పే కారణాలు వేరు, అక్కడ జరిగేది వేరు. లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో చేస్తున్నారు. సహజంగా అందరూ మాట్లాడుకునే మాట ఏంటి అంటే లండన్ లో జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ ఉన్నాయి, కూతురుని కూడా అక్కడే సెట్ చేయబోతున్నాడు, కూతురుని అక్కడే పూర్తిగా బిజినెస్ చుట్టం కోసం వాళ్ళని అక్కడ కేటాయించబోతా ఉన్నాడు, అక్కడ బిజినెస్ సెట్ చేసుకుంటున్నాడు, ఇక్కడ దోచుకున్న సొమ్మంతా తీసిపోయి ఆడ దాచుకుంటున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ రాజకీయంగా రేపు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా, రేపు రాబోయే కాలంలో పార్టీ నిలబడే పరిస్థితి లేకపోయినా, వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోయినా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ పోవటానికి ప్లాంట్ గా ఉన్న ఆస్తి మొత్తాన్ని లండన్ లో పెట్టేసుకుంటున్నాడు. రాజకీయంగా మళ్ళా ఎస్టాబ్లిష్ కాగలిగితే ఓకే, మళ్ళా దోచుకోవచ్చు, మళ్ళా తీసిపోయి అక్కడ పంపించుకోవచ్చు. లేదు రాజకీయంగా మళ్ళీ అవకాశం ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే ఇక పార్టీని క్లోజ్ చేసేసి అది కాంగ్రెస్ లోనో బీజేపీలోనో ఒక జాతీయ పార్టీలో, మోస్ట్లీ కాంగ్రెస్ ఓటింగ్ కాబట్టి అది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి తను రాజకీయాల నుంచి నిష్క్రమించేసి లండన్ వెళ్ళిపోతాడు అనేటువంటిది. లండన్ ఎందుకు వెళ్ళిపోతాడు అంటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు విజయమాల ఎక్కడున్నాడు? లండన్ లో ఉన్నాడు. లలిత మోడీ, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు అక్కడ? ఎస్ బ్యాంక్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకున్నారు అంటే యూకే చట్టాల ప్రకారం, అంటే బ్రిటిష్ చట్టాల ప్రకారం అక్కడికి పోయిన వాళ్ళకి వాళ్ళు సేఫ్టీ ఇస్తారు. వాళ్ళు అక్కడ 2 లక్షల కోట్ల రూపాయల 2 లక్షల పౌండ్లు ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే మన భాషలో 2 కోట్ల రూపాయలు, మన డబ్బులు, మన కరెన్సీలో ఇన్వెస్ట్ చేయగలిగితే అక్కడ యూకే మెంబర్షిప్ ఇచ్చి పిఆర్ ఇచ్చేసి అక్కడ పర్మనెంట్ సెక్యూరిటీ ఇస్తారు. వేరే దేశాల్లో కేసులున్నా వాళ్ళు ఆ యూకే పౌరసత్వం పొందుతారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే యూకే చట్టాల ప్రకారం సాధ్యం కాదు. వాళ్ళు మన దేశానికి మళ్ళీ తిరిగి వాళ్ళని అప్పచెప్పరు. అందుకనే ఎంజాయ్ చేస్తున్నారు. నేను విజయమాలి లాంటి వారు మన డబ్బులు ఎత్తకపోయి మన బ్యాంకును లూటీ చేసి ఆ డబ్బును అక్కడ తీసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు మన వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు యూకే పౌరులుగా కాగలిగారు. యూకే చట్టాల ప్రకారం అక్కడ వాళ్ళకి సేఫ్టీ లభించింది. వాళ్ళు యూకే నుంచి ఇండియాకి వస్తే అరెస్ట్ చేయొచ్చా? ఇండియా వచ్చిన అరెస్ట్ చేయాలంటే ఒకరు మన దేశ పౌరుడు అయితే మనం ఈజీగా అరెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ పౌరుని మనం అరెస్ట్ చేస్తున్నాం, ఆ దేశ పౌరసత్వం వచ్చిన అరెస్ట్ చేస్తున్నాం అంటే మాత్రం అక్కడ కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సరే, లీగల్ గా అది కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఏది ఏమైనా కొంత క్రిటికల్. ఏదైనా నేరస్తుడు అంతా కూడా సంపాదించుకున్న సొమ్మను దాచుకోవడానికి సేఫ్టీగా ఫీల్ అయ్యే ప్లేస్ యూకే. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకోటి, భారతదేశంలో సంపద కనుక ఉంటే ఈడీ పట్టుకుంటుంది. 2011లోనే 43,000 కోట్ల రూపాయలను జప్తు చేసింది కదా, దానికి సంబంధించిన కేసులు పెట్టింది కదా, కొంత ఆస్తిని మొత్తం జప్తు చేసింది కదా. ఆ జప్తు నుంచి ఇప్పించుకోవడానికి రకరకాల పొలిటికల్ లాబింగ్లు వాడుకుంటున్నాడు ఈ 11 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎప్పటికైనా ఇక్కడ ఆస్తి ఉంటే ప్రమాదకరం. దోచుకున్న సొమ్మును ఇక్కడ ఇన్వెస్టిగేషన్లు పట్టుకుంటే, ప్రభుత్వాలు పట్టుకుంటే ఇబ్బంది పెడతాయి అని చెప్పేసి ఇక్కడ దోచుకున్న సొమ్మును తీసుకుపోయి
యూకేలో పెట్టుబడిగా మారుస్తున్నాడు అనేటువంటిది అందరూ అనుకునేటువంటి మాట. రాజకీయ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి బాగా దగ్గరగా చూసిన వాళ్ళు ఈవెన్ దో వైసీపీ నుంచి ఇప్పుడు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు కూడా చెప్పే మాట. జగన్మోహన్ రెడ్డి లండన్ పోతుంది కేవలం కూతుల కోసం మాత్రమే కాదు, అక్కడ వ్యాపార లావాదేవీలు చూసుకోవడం కోసం, అక్కడ ప్రత్యేకించి కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్, ఆ డబ్బులు, ఆ లెక్కలు, అక్కడ ఉన్న వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి మాత్రమే లండన్ పోతున్నాడు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. ఇది మాత్రమే కాదు, ఇక్కడ మనం కీలకంగా ఈ అనుమానం రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. చూడు, సీఎంగా ఉన్నప్పుడు అతనికి భాష సెక్యూరిటీ పెట్టుకున్నాడు, డిఎస్పీ ర్యాంక్ అధికారిని. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి హోదా గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది, కాదనేది ఏం లేదు. ఆ సెక్యూరిటీ ఇస్తే ఏ సెక్యూరిటీ ఇస్తే ఆ సెక్యూరిటీ తీసుకోవాలి. సెక్యూరిటీ ఇవ్వకపోతే సెక్యూరిటీ ఇవ్వమని అడగాలి. కానీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంటే ఈ సెక్యూరిటీ కాదు, నాకు పలానోడే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి కోర్టుకు కూడా పోయారు. కోర్టు ఇంకా పర్మిషన్ ఇవ్వకపోవటం ఫలితంగా అతను వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ పలానా సెక్యూరిటీ మాత్రం ఎందుకు కావాలి? గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ ఎందుకు వద్దు నీకు? పలానోడు మాత్రం ఎందుకు కావాలంటే అనుమానం ఉంది ఇక్కడ. అంటే పలానోడికి నీ లావాదేవీలు మొత్తం తెలుసు కాబట్టి అతను ఉంటే నీ లావాదేవీలు బయటపడవు అనే కారణం చేత ఎవరిని కలుస్తున్నాడు లండన్ పోయి జగన్మోహన్ రెడ్డి, ఎక్కడెక్కడ ఎలాంటి మీటింగ్స్ నిర్వహిస్తున్నాడు, ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆస్తి వ్యవహారాలు ఏంటి, లండన్ పోయి చేసే పనులేంటి, అంటే కోర్టుకి చెప్పిన పనులే చేస్తాడా, కోర్టుకి చెప్పని పనులు కూడా చేస్తాడా, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వాలు తెలుస్తాయేమో, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ తెలుస్తాయేమో అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నమాట. నిజానికి ఎవరైనా ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవరైనా సరే మాకు సెక్యూరిటీ కావాలని అడిగే వాళ్ళని చూసాం, కానీ పలానోడే మాకు సెక్యూరిటీ కావాలని అడిగే వాళ్ళని ఎప్పుడు చూడలే. నేను విదేశాలకు పోతున్నాను, పలానోడు మాత్రమే సెక్యూరిటీకి ఇస్తే నేను విదేశాలకు పోతాను అనేవాడిని ఎవరిని చూడలే. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుబాటు అయ్యే విషయం. అంటే పలానోడిని అని అడుగుతున్నామంటేనే చాలా కీలకమైన అనుమానం వస్తూ ఉంది. ఇక రెండు అనుమానాలు, గతంలో చెప్పింది అబద్ధం కావటం, ఏది ఎలక్షన్ టైంలో అతను పోతున్నప్పుడు కూతురు అని పేరు చెప్పి వెళ్ళాడు, కానీ కూతురు ఇక్కడే ఉన్నారు, అది ఒక అబద్ధం కావటం. ఇప్పుడు పలానోడు మాత్రమే నాకు కావాలి అని చెప్పి సెక్యూరిటీని అడగటం, ఈ రెండు ఒకసారి ఒకదానికి ఒకటి లింక్ చేసి చూడు. ఈ డాట్స్ కలిపితే ఏమొస్తుంది నీకు? ఏదో జరుగుతుంది లండన్లో అనేది మాత్రం వస్తుంది. ఆ ఏం జరుగుతుంది అంటే మోస్ట్లీ నీరవ్ మోడీని మనం ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం, లలిత మోడీని ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం, విజయ్ మాల్యాని ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం, ఎస్ బ్యాంక్ చైర్మన్ని మనం ఉదాహరణగా చూస్తున్నాం. కాబట్టి ఆ ఉదాహరణల ప్రకారం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ లిస్టులో చేరతాడు. ఎందుకంటే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ రకమైన అంతకుమించిన కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011 నుంచి 21 సిబిఐడి కేసులు ఉన్నాయి. ఆయన సూట్ కేసు కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అక్రమార్జనకి పాల్పడ్డాడు, 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించాడు అనేటువంటిది ఆ రోజు ఉన్నది. మరి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడేమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాడు అనే కేసులు, ఇప్పుడు డైరెక్ట్ గా ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇంకెంత సంపాదించి ఉంటాడు? తండ్రి అధికారంలో ఉన్నప్పుడే సంపాదించగలిగినోడు తానే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత సంపాదించి ఉంటాడు అని అనుమానం ఉంటుంది కదా. సో ఈ సంపాదన కాన రాకుండా చేయాలి. ఇప్పుడు దేశంలో ఎక్కడన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ అన్నింటిలో తేలే పేరే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మన దేశంలో పక్కన పెట్టుకాక అమెరికాలో కూడా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎంక్వైరీ జరిగింది అనుకో, ఆ ఎంక్వైరీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. మన అదానీ మీద జరిగిన ఎంక్వైరీలో వచ్చింది కదా. ఇది మన ఇన్వెస్టిగేషన్ టీం కాదు కదా. మన ఇన్వెస్టిగేషన్ టీం అంటే టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, చంద్రబాబు నాయుడు కేసు పెట్టించాడు అనుకోవచ్చు. కాక జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే అది చెప్పారు చెప్తాడు కదా, నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, నన్ను కావాలని కక్ష సాధింపులు పెడుతున్నారు అని చెప్తాడు కదా. మరి అమెరికాలో ఎవరు కక్ష సాధింపు పెట్టారు? అమెరికాలో అదానీ మీద కేసు నమోదైతే అదానీ మళ్ళీ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మీద కేసు నమోదైతే ఆ కేసు ఎంక్వైరీ కూడా జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అనేటువంటి అపవాదం వచ్చేసింది. అంటే ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళ మీద ఎక్కడ ఆరోపణ వచ్చినా, భారతీయుల మీద ఎక్కడ ఆరోపణ వచ్చినా ఆరోపణలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక కేస్ స్టడీ, జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేటువంటిది రేపు రాబోయేటువంటి తరాలకి ఒక కేస్ స్టడీ రాదు. ఓకే, ఎనీవే ఆయన లండన్ లేరు, వచ్చిన తర్వాత జనవరిలో పాదయాత్ర చేస్తా అన్నారు. ఒకవేళ పాదయాత్ర మొదలు పెడితే మళ్ళీ పార్టీ పుంజుకుంటుందా? అంటే ఆయన పాదయాత్ర చేస్తానని ఇప్పటివరకు అఫీషియల్గా ప్రకటించలేదు. ఆయన చెప్పింది ఏంటంటే జనంలోకి వెళ్తాను, క్యాడర్ని కలుస్తాను, పార్టీ నాయకులతో భేటీ నిర్వహిస్తాను, ప్రతి నియోజకవర్గం మీద సమీక్షలు నిర్వహిస్తాను, జిల్లాలో పార్టీ పుంజుకుంటుందా? ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటాను అన్నాడు. సరే, దానివల్ల పార్టీ పుంజుకుంటుందా అంటే ఖచ్చితంగా పుంజుకోవటానికి ఆయన ప్రయత్నాలు చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు అధికారం చాలా ఇంపార్టెంట్. అధికారం అనేటువంటిది అవసరం కదా, అత్యవసరం ఆయనకి. కాబట్టి అధికారం చేయడానికి ఏ ప్రయత్నం ఆ ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు వైసీపీ పుంజుకునే రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనపడట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు అంటే రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ ఒకటి కలిసి వచ్చేది. ఒకసారి అధికారం ఇద్దాం,
ఎగ్గుగాని కదా కొద్దిగా బాగా చేస్తాడేమో, కొత్త ఆలోచనలు ఉంటాయేమో, ఓసారి అధికారం ఇద్దామనే ఉంటుంది, జగన్ మీద ఉండే సింపతి ఇవన్నీ కలిసి వచ్చాయి. కానీ ఒక్కసారి అధికారం చూసిన తర్వాత ఇవన్నీ ఉండవు. ఇంకా పోయినసారి బాగా చేయాలా లేదా, పోయినసారి అధికారం ఇచ్చినప్పుడు బాగా చేయలేదు కాబట్టి మళ్ళొద్దు ఇంకా అనేదే ఉంటుంది. ఓకే. మొదటిసారి అధికారం ఇచ్చినప్పుడు సెంటిమెంట్ మనకు వచ్చింది. ఒక్కసారి అధికారం చూసిన తర్వాత వద్దు అనుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చిన తర్వాత ఇంకా పార్టీ ఎలా పికప్ అవుద్ది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్న ఆప్షన్ ఒకటే, ఆ 11ని కనీసం జనసేనకు ఉన్నంత 21 అన్న చేసుకోగలడా, లేదు ఆ 11ని కూడా వదులుకొని మళ్ళీ ఒకటే సీట్ తెచ్చుకోగలడా? ఎందుకంటే ఇందా 151లో 5 పోయింది, మధ్యలో ఎగిరిపోయింది. ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో ఒకటే ఎగిరిపోయింది అనుకో, ఇంకొకటే మిగిలింది. 11లో ఒకటి ఎగిరిపోతే ఏమైంది? ఒకటి మిగిలింది. ఓకే. కాబట్టి ఆ ఒకటి పరిస్థితిలోకి తెచ్చుకుంటాడా, లేదు అంటే ఇంకో పక్కన ఇంకో ఓటు రాసుకుని 111 సీట్లు తెచ్చుకుంటాడా అనేది చూడాల్సిన పరిస్థితి. కానీ 111 సీట్లు తెచ్చుకునే పరిస్థితి అయితే లేదు. ఓకే. ఒక సీటు పరిమితం కాకుండా కనీసం జనసేనకు ఉన్నటువంటి సీటింగ్ ఇప్పుడు 21 సీట్లు ఉన్నాయి జనసేనకి, ఆ 21 మందం అన్నా గెలిచే పరిస్థితులకు వైసీపీ పెరిగితే అంతవరకు జగన్మోహన్ రెడ్డి సంతోషం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి.